కనపడ్డగానే ఒక్కోసారి అది బయటకు వచ్చిందంటే కాంగ్రెస్ ఇది బయటకు వచ్చిందంటే బ్లేడ్ వేసుకు తిరుగుతూ ఉంటాడు కోసేసుకుందామని. ఇప్పుడు 2018లోనైనా బ్లేడ్తో కోసుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్నా 2018 ఇప్పటికి దిగిందా బ్లేడు? ఇప్పటికి తీయటం కదా, నరికేసింది. మామూలుగా నరికేలా. అంతే. ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే? ఈ విజయం ఊహించాను ముందే. అవునా? నేను 100% 6 నెలలు 7 నెలలు రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న పిసిసి పగ్గాలు చేపట్టిన 2-3 నెలలకే ఈసారి డ్యామ్ షూర్గా కొట్టేస్తారు. జనం ఆయన మాట్లాడే తీరు, ఆయన పోరాటం, ఆయన స్టేట్మెంట్లు, ఆయన జనంతో ప్రవర్తించిన తీరు, ఆయన జనంలోకి వెళ్ళే విధానం అసలు అద్భుతంగా, అసలు ఒక ఉప్పెనలాగా పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ రావటం ప్లస్ 6 గ్యారెంటీలు కానీ, ఈసారి ఆయన ప్రచారం చేసిన విధానం కానీ అసలు అలుపు పెరగకుండా 85-90 సభల్లో పోరాడి అలిచిపోయి సొమ్మసిల్లిపోయి అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడి ఆయన ఎలక్షన్ అప్పుడే ముందు అనుకున్నాను. అంతకని 1 మంత్ ముందు ఈసారి పక్కా కాంగ్రెస్, రేవంత్ అన్న పక్కా అని ఎంత ధైర్యం చెప్పారంటే అందరూ జ్యోతిష్కం చూసావా, డేట్ ఆఫ్ బర్త్ చూసావా కాదు, రేవంత్ అన్నని చూసా, రేవంత్ రెడ్డి గారిని చూసా, ఆయన పోయే విధానం చూసా, ఆ బండి స్పీడ్ చూసా. ఈసారి కొట్టకపోతే ఇక సమస్య లేదు అనుకున్నా. ఇక ఎప్పటికీ మనం రాదేమన్న డౌట్లో పడిపోయాను నేను. చాలా మంది అదే అనుకున్నారు, ఈసారి రాకపోతే కనుచూపు మేరలో లేదు. చాలా మంది నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఈసారి చూడు ఏమన్నైతే నీకేమవుద్దో అది ఇది అని ఎంతోమంది అనేవాళ్ళు. ఎంతోమంది, ఒకళ్ళ ఇద్దరు కాదు. ఈసారి వస్తుంది, ఈసారి రావటం పక్కా. నేను అనుకునేవాడిని గుర్తుపెట్టుకొని ఆడలు వస్తుంటే నవ్వుకునేవాడిని. ఇంకేడ గుర్తుపెట్టుకుంటారా నాని ఈసారి ఇంకా గుర్తుపెట్టుకో ఇట్టని యాడులు చేయటం మరి ఎంత. అవును, అసలు మనం చేసే 6 గ్యారెంటీల గురించి చెప్పాలి, మనం చేసే అభివృద్ధి గురించి చెప్పాలి, మనం జనానికి ఏమి ఇస్తామని చెప్పాలి. కానీ యాడ్ల సినిమా వాళ్ళతో యాడ్లు గుర్తుపెట్టుకొని వీళ్ళు రకరకాల యాడులు చూస్తే మధ్యలో బీజేపీ చాలా స్వింగ్లోకి వచ్చింది కదా. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసలు బీజేపీ